అందరికీ మన రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ఆ దేవాది దేవుడే ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, అందుకు గల కారణాలు ఏమిటి అన్న అంశం మీద ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 26-27 వచనాల్లో, మన పోలిక చొప్పున నరుని సృజించదము అని చెప్పి మట్టిని తీసుకొని ఆ మట్టిని ఎంతో ప్రేమగా తయారు చేసి అన్ని అవయవాలు సమకూర్చి, బాహ్య అవయవాలు, అంతర అవయవాలు అన్నింటినీ సమకూర్చిన తర్వాత ఆ మట్టి ముద్ద కాస్త ఒక మానవ రూపం గల ఒక బొమ్మగా తయారైంది. అనగా దేవుడు ఎలా ఉంటాడో, ఆయన స్వరూపం ఎలా ఉంటుందో, ఆయన ప్రతిబింబం ఎలా ఉంటుందో, ఆయన ప్రతిమ ఎలా ఉంటుందో అలాగున తన పోలిక చొప్పున ఆ బొమ్మను తయారు చేశాడు. తయారు చేసి దానికి ప్రాణం కావాలి కదా. ప్రాణం కావాలి అంటే ఆయన ఊపిరే, స్వయంగా ఆయనే తన ఊపిరిని ఆ బొమ్మలో ఊదాడు. నాసికా రంధ్రాల ద్వారా బొమ్మలో ఊదడం వల్ల ఆ బొమ్మ కాస్త నరుడయింది. ఆ నరుడే ఆదాము అయ్యాడు. సృష్టిలో మొట్టమొదటి నరుడు ఆదాము. అప్పటికి ఆదాము పసిపిల్లవాడి వలె ఉన్నాడు. తల్లిదండ్రులకు పుట్టలేదు, అమ్మ పాలు తాగలేదు, అమ్మ ఒడిలో నిద్రించలేదు. కానీ దేవుడి సృష్టి చేత ఒకేసారిగా పెద్దవాడుగా ఉన్నాడు. పసిపిల్లవాడి మనసు ఎలా ఉంటుందో అలాగుననే నిష్కల్మషముగా, నిష్కపటముగా దేవుని మనసు ఎలా ఉంటుందో అలాగే ఉన్నాడు. అయితే ఇతన్ని తీసుకెళ్ళి ఒక అందమైన వనాన్ని తయారు చేసి ఆ వనంలో ఉంచాడు. అక్కడ అతనికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి. అనగా పండ్లు, తినడానికి కావలసినటువంటి అన్నీ ఉన్నాయి. అన్ని సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేసి అతని ఒక్కరిని ఉంచాడు. అయితే ఆయనకు అనిపించింది ఏమంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఇతనికి ఒక తోడు కావాలి అని చెప్పి అతనికి ఒక గాఢ నిద్రను కల్పించి, ఆ నిద్రపోయే సమయంలో అతని పక్కటి ఎముక నుంచి ఒక ఎముకను తీసి, ఇక్కడ చూశారా, దేవుడు పరమ వైద్యుడు. నిద్రపోతున్న వాడికి తెలియదు, పక్కటెముక తీస్తున్న సంగతి తెలియదు, దానిని తీసి మళ్ళీ అమర్చిన సంగతి తెలియదు. ఇప్పుడు మన వాళ్ళు సర్జరీ చేస్తున్నది అదే. ఒక అనస్థీషియా డాక్టర్, ఒక సర్జన్ ఇందులో కనిపిస్తున్నాడు. ఆ ఎముకను తీసి ఆ ఎముక నుండి మళ్ళీ ఒక స్త్రీని సృష్టించాడు. ఒక అందమైన స్త్రీని సృష్టించి అతడు లేచే సమయానికి అతని పక్కన ఉండేలాగా చేశాడు. అతను లేవగానే స్త్రీ ఒకటి కనపడింది. దేవుడు ఆమెకి, ఇదిగో ఈమె నీకు తోడుగా ఉంటుంది, ఇప్పటి నుండి మీరిద్దరూ కలిసి ఉండండి, ఈ తోటలోనే ఉండండి, మీకు కావలసినది తింటూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమెను చూడగానే మనవాడు, నరుని నుండి పుట్టితివి గనక నా ప్రాణంలో ప్రాణమా, నా ఎముకలో ఎముక,
నీ పేరు నారి అని పెడుతున్నాను అన్నాడు. అప్పటి నుండి నరిని నుండి పుట్టిందే నారి. ఇంకొక పేరు హవ్వ అన్నాడు. హవ్వ అంటే జనములకు తల్లి. ఈ విధంగా ఇద్దరు కలిసి జీవిస్తున్న సమయంలో దేవునిచే స్వర్గము నుండి తరిమివేయబడ్డ సైతానుడు వాళ్ళు నివసిస్తున్న ప్రదేశంలో చేరి వీళ్ళని ఎలాగైనా దేవుని నుండి విడగొట్టాలి అని ప్లాన్ వేశాడు. ఆదామైతే బహుశా వినకపోవచ్చు అని చెప్పేసి స్త్రీని వెన్నుకున్నాడు. స్త్రీ మానసికంగా బలహీనురాలు, ఏమి చెప్పినా వెంటనే వింటుంది అని చెప్పి స్త్రీ దగ్గరికి వచ్చి ఆమెతో మాటలు కలిపి, మీరు ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చును కదా, ఆ మధ్యలో ఉన్న చెట్టు పండు కూడా తినొచ్చు కదా అన్నప్పుడు ఆ స్త్రీ అంది, దేవుడు మాకు ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినమన్నాడు, కానీ ఆ తోటలో మధ్యలో ఉన్నటువంటి ఆ పండు మాత్రం తినవద్దన్నాడు. అది తింటే మేము చస్తాము అని మాకు సెలవిచ్చాడు అని ఆ సైతానుకు జవాబిచ్చింది. అయితే వాడు అంతటితో వదల్లా. ఎందుకంటే వాని ఉద్దేశం వీళ్ళను ఆత్మీయంగా చంపేయాలి, ఆత్మీయంగా నాశనం చేయాలి, దేవునికి నరునికి మధ్య దూరం పెంచాలి అన్న ఉద్దేశంతో వాడు ఏం చేశాడు, అదేం కాదు, మీరు తినడం వల్ల మీరు కూడా దేవునిలాగా తయారవుతారు, ఆయనకు పోటీలా మీరు వస్తారు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని తినవద్దు అన్నాడు తప్ప మరేదో కాదు అని చెప్పడంతో బలవంతంగా ఆమె చేత పండును తినిపించాడు. పండు తినగానే ఆమెకి మంచి చెడ్డలు తెలిసి వచ్చాయి. అప్పటి వరకు పసిపిల్లల వలె ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు శరీరానికి ఎటువంటి వస్త్రాలు లేకుండా దిగంబరులుగా ఉన్నారు, ఆత్మీయ వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. ఇది ఎప్పుడైతే ఈ పండు తిన్నారో ఆ ఆత్మీయ వస్త్రాలు తొలగిపోయి దిగంబరులమన్న విషయం ఆమెకు తెలిసి వచ్చింది. అది రాగానే అది ఆమె తినడమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదాము రాగానే ఆయనకు కూడా ఒక పండు ఇచ్చింది. ఎక్కడిది ఇదంటే, నేను తోటలో తీసుకొచ్చినాను, తిను బాగుంది అని చెప్పేసి ఆయనకు కూడా ఇచ్చింది. ఇద్దరు తిన్నారు, ఇద్దరు దిగంబరులయ్యారు, ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు సిగ్గు మొదలైంది. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి మంచేదో చెడేదో తెలియదు. పసిపిల్లలు ఎలాగుంటారో అలాగుననే ఉన్నారు. ఎప్పుడైతే ఈ పండు తినవద్దన్న పండును తిన్నారో అప్పుడు వాళ్ళకి మేము దిగంబరులుగా ఉన్నాము అని తెలిసి వచ్చి ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడి అక్కడ ఉన్నటువంటి ఆకులు మలకు చుట్టుకొని ఉన్నారు. అయితే దేవుడు సాయంకాలం పూట ప్రతిరోజు వీళ్ళని కలవడం అలవాటు. ఆ విధంగానే సాయంకాలము దేవుడు వీళ్ళని కలవడానికి వచ్చినప్పుడు ఆదామా ఆదామా అని పిలిచాడు, కానీ ఆయన పలకలేదు. ఎక్కడున్నావు అని దగ్గరికి వచ్చి పిలిచినప్పుడు నేను చెట్టు మాటను దాక్కొని ఉన్నాను అన్నాడు. ఎందుకు అంటే, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ నీవు తినవద్దన్నటువంటి పండును తిన్నాము, మేము దిగంబరులుగా ఉన్నాము, నీ దగ్గరికి రావడానికి ధైర్యం రాలక సిగ్గుతో భయముతో దాక్కున్నాము అన్నారు. అప్పుడు దేవుడు వారిని బయటకు రమ్మని చెప్పి వారిని శపించి అక్కడి నుంచి ఏదైనా తోట నుండి తరిమివేశారు. ఆనాడు దేవునికి మనిషికి మధ్య దూరం పెరిగింది. దానికి కారణం సైతానుడు. ఈ సైతాను చేసిన చేష్టల వల్ల ఆనాడు పెరిగిన దూరం
నేటికి ఇప్పటికి 6000 సంవత్సరాల వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఆదాము బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సమయంలో హవ్వ గర్భవతి అయి 2 పిల్లల్ని కంటుంది. ఒకడు కయీను, ఇంకొకడు ఏబేలు. ఇక్కడే 2 మనస్తత్వాలు ఆమె కడుపు నుండి ఉద్భవించాయి. కయీను దుష్టుడు, దుర్మార్గుడు. ఏబేలు సాత్వికుడు, దైవభక్తి కలవాడు. కయీను వ్యవసాయం చేసేవాడు, ఏబేలు గొర్రెల కాపరి. ఏబేలు తన గొర్రెల మందల నుండి శ్రేష్టమైన దానిని బలిగా అర్పించి దేవునికి అర్పణగా అర్పించేవాడు. కయీను తన పంటలోని తొలి పంటను దేవునికి అర్పణగా అర్పించేవాడు. అయితే ఏబేలు అర్పణనే దేవుడు స్వీకరించేవాడు, కయీను అర్పణను దేవుడు స్వీకరించలేదు. అప్పుడు ఇక్కడే మొదలైంది ఈర్ష్య. అన్నదమ్ముల మధ్య ఈర్ష్య ఇక్కడే మొదలైంది. నా ప్రార్థనను దేవుడు ఆలకించట్లేదు, వీని ప్రార్థననే ఆలకిస్తున్నాడు అని తమ్ముడి మీద ఈర్ష్యపడి, చూడండి, సొంత తమ్ముడు, ఇద్దరు ఒకేసారి పుట్టారు, కానీ ఇక్కడ బంధాలకు బంధుత్వాలకు తావులేదు. సైతానుడు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. సొంత తమ్మున్నే నరికి చంపేశాడు. ఆ ఏబేలు ఒక రక్తము దేవుని మొరపెట్టుకుంది. దేవుని మొరపెట్టగానే దేవుడు కిందికి వచ్చి, కయీను, నీ తమ్ముడు ఎక్కడ అంటే, నేనేమైనా వానికి కాపలానా, వానికి సెక్యూరిటీ గార్డ్ నన్ను ఉంచావా అని ఎదురుగా ప్రశ్నిస్తాడు. అందుకు నీవు అతన్ని చంపితివి కనుక దేశ దిమ్మరివై తిరుగుతూ జీవించని చెప్పి అతన్ని శపిస్తాడు. ఇలాగా మనిషి మీద మనిషికి అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం అన్నీ అక్కడే మొదలయ్యాయి. అక్కడ నుండి 2000 సంవత్సరాల వరకు, అంటే క్రీస్తు రాక మునుపు వరకు కూడా అది కొనసాగుతూ వచ్చింది. దేవునికి మనిషికి మధ్య ఆ దూరం అన్నది పెరుగుతూ వచ్చింది. మనిషిలో కులము, మతము, ద్వేషము, పగ, ప్రతీకారము, ఎక్కువ తక్కువ, కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము, ఇలాగ అర్షడ్ వర్గాలన్నీ మనిషిలో చోటు చేసుకున్నాయి. వీటన్నిటిని జయించాలంటే ఒక ఉత్తముని రక్తము చిందిస్తే తప్ప ఈ పాపాలని పోవు. ఈ లోకంలో పరిశుద్ధుడు ఎవడూ లేడు, ఒక దేవుడు తప్ప. ఒక రోగి చిన్న వైద్యం అయితే, రోగం చిన్నదైతే వైద్యుని దగ్గరికే రోగి వెళ్తాడు. అదే మంచంలో పడి ఉన్న రోగికైతే వైద్యుడే రోగి దగ్గరికి వచ్చి చికిత్స చేయాలి. ఇప్పుడు అదే జరిగింది. మానవుడు పడిపోయాడు, పాపంతో పతనమై లేవని స్థితిలో ఉన్నప్పుడు ఆయనే పరమ వైద్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక దీనమైన కుటుంబంలో, అతి పేదరికమైన కుటుంబంలో కన్య మరియ గర్భమందు 2000 సంవత్సరాల క్రితం పశుబారుడుగా ఈ లోకంలో ఉదయించాడు. అది కూడా దేవుని యొక్క పవిత్రాత్మ చేత. మానవుని రక్తమాంసాలు, దేవుని ఆత్మ రెండు కలగలిపి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే దేవుడు మనిషి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నేర్పించాడు మనిషికి. ఎందుకంటే మొదటి మానవుడు ఏదైనా తోటలో చెడిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో తెలియట్లేదు. సాటి మనిషిని ప్రేమించడం తెలియదు, సాటి మనిషిని గౌరవించడం తెలియదు. కాబట్టి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, సమాజాన్ని ఎలా గౌరవించాలి ఆయన చేసి చూపించాడు. చిన్న వయసులో తల్లి
మరి ఒకటిలో పసిపిల్లాడిగా ఒదిగిపోయాడు. వయసు వచ్చాక తండ్రి దగ్గర పని చేసుకుంటూ వినయంగా జీవించాడు. పెద్ద అయ్యాక తన శిష్యులకు ఆసరాగా నిలిచాడు. ఎంతోమంది రోగులకు రోగాలను నయం చేశాడు. గుడ్డివాడిని నడిపించాడు. కుష్ఠవ్యాధి గల వాని వ్యాధిని నయం చేశాడు. గుడ్డివానికి కంటి చూపునిచ్చాడు. మూగవానికి మాటనిచ్చాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీకి స్వస్థతనిచ్చాడు. ఇలా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్న సమయంలో యూదులు మతాచారాలతో మత మౌఢ్యాలతో జీవిస్తూ ఉన్నాడు. మెస్సయ్య ఇంకా రాలేదని, వస్తాడని చెప్పి ఆనాటి బైబిల్లో ధర్మశాస్త్రంలో ఒక యూదుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర మాత్రమే ధర్మశాస్త్రం ఉండేది. మిగతా సామాన్య ప్రజలకి ఆ ధర్మశాస్త్రంలోని సూత్రాలు, ధర్మాలు ఎవరికి తెలిసేవి కావు. తెలియనివారు కూడా. అది తెలిస్తే, అందరూ తెలుసుకుంటే వీళ్ళని ఎక్కడ తక్కువగా చూస్తారన్న భయం, వాళ్ళ యొక్క ఆధిపత్యం పోతుందన్న భయంతో ఎవరు కూడా ప్రధాన యాజకులు కానీ సామాన్య జనానికి ఆ ధర్మశాస్త్రంలోని వ్రాయబడిన లేఖనాల గురించి ఎవరికి తెలియజేసేవారు కాదు. ఏదైనా సంభవించినప్పుడు లేఖనాలు మాత్రము చూడడానికి ప్రధాన యాజకులు మాత్రమే, వాళ్ళ దగ్గర మాత్రమే ఆ ధర్మశాస్త్రం ఉండేది. అయితే క్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి రాజులు వచ్చారు. 3 జ్ఞానులు వచ్చారు. వారికి ఒక చుక్క కనపడింది. ఆ చుక్కను వెతుక్కుంటూ ఈ దేశంలో పుట్టిన రాజు ఎక్కడ అని హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. ఈ హేరోదు రాజు ఎదోమీయుడు, అనగా ఏషావు సంతతికి చెందినవాడు. వాళ్ళకి పడదు. ఆడ ఉలికిపడ్డాడు. నేను రాజునుండగా ఇంకొక రాజు ఎవడు అని చెప్పేసి వారికి మనసులో కపట ప్రేమను ప్రదర్శించి, మీరు వెళ్ళి ఆ బాలుని చూసి నాకు కూడా తెలియచేయండి అని సమాచారం అందించని చెప్పి వారిని పంపించేస్తాడు. అలాగా ఈ కపట ప్రేమ ఉన్నటువంటి హేరోదు రాజు ఏం చేశాడంటే, తనకు రాజుగా అడ్డుగా వస్తాడన్న ఉద్దేశంతో 2 సంవత్సరాల వయసున్న ప్రతి పిల్లవాడిని చంపేయమని చెప్తాడు. అప్పుడు దేవుడు యోసేపు కలలో కనపడి, నీ పిల్లవాడిని తీసుకెళ్ళి వేరే దేశానికి వెళ్ళు, అక్కడ నేను చెప్పే వరకు అక్కడే జీవించమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సరే, ఇది ఇలా ఉండగా ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన విషయం, ఈయన చేస్తున్నటువంటి అద్భుతాలు అక్కడ ఉన్నటువంటి యూద జనాంగం వాళ్ళకి ఇముడిపాటు కాలేదు. ఎందుకంటే ప్రజలందరూ ఈయన వైపు తిరుగుతూ ఉన్నారు. ఈయన తక్కువ జాతి వారి దగ్గరికి పోవటం, వారిని స్వస్థతపరచడం, వారికి బోధించడం, మంచి విషయాలు చెప్పడం, ఇలాంటి చేస్తున్నప్పుడు ఒక యూదుడై ఉండి కూడా తక్కువ జాతి వాళ్ళ దగ్గరికి పోతున్నాడు, వాళ్ళలో కలిసిపోతున్నాడు, వారితో భోంచేస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద ఈర్ష్య పెంచుకున్నారు. మాకంటే ఎక్కువైపోతున్నాడు, మాకు పోటీగా ఎక్కడొస్తాడని చెప్పేసి ఇతన్ని చంపేయాలని ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులు ఒక ప్లాన్ వేసుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుని, యూదా ఇస్కారియోతు అనే శిష్యుని వలవేసి 30 కాసుల వెండికి వెల మాట్లాడుకొని క్రీస్తును చంపడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. యేసుక్రీస్తు ఏదైనా తోటలో ఉండగా, గెత్సేమనే తోటలో ఉండగా సైన్యములతో వచ్చి సైనికులు యూదా ఇస్కారియోతుని తీసుకొని వచ్చినప్పుడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే క్రీస్తు
అని చెప్పి సైనికులు చెప్పి క్రీస్తు దగ్గరికి వచ్చి, నా యాజకుడా అని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే సైనికులు వచ్చి క్రీస్తుని పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి తీర్పు తీర్చడానికి పిలాతు దగ్గరికి వచ్చారు. పిలాతు ఇతను చేసిన నేరమేమి అన్నప్పుడు, ఇతను దైవ దూషణ చేస్తున్నాడు, నేనే రాజుని అంటున్నాడు, నేనే దేవుణ్ణి మెస్సయ్య అని అంటున్నాడు అని చెప్పేసి అక్కడున్న ప్రజలందరినీ పురిగొల్పినారు. వీళ్ళు సమరయులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు. కానీ ఈ పిలాతుకి వారిలో, యేసుక్రీస్తు వారిలో ఎటువంటి దోషము ఆయన కనపడలేదు. అయినా సరే, నీవు క్రీస్తువా, నీవు రాజువా అని అడిగాడు. అవును, నీవన్నట్టే అన్నాడు. నాది ఈలోక సంబంధమైన రాజ్యం కాదు, నాది పరలోక సంబంధమైన రాజ్యము అని సెలవిచ్చాడు. అయితే పిలాతు యేసుక్రీస్తు వారితో, నీవు రాజు అయితే ఈ జనాంగమా, ఇతనిలో నాకు ఎటువంటి దోషము కనబడట్లేదు, కాబట్టి మీరు తీసుకెళ్ళండి అన్నప్పుడు, లేదు లేదు, ఇతను తప్పు చేశాడు, దేవునికి విరోధముగా మెస్సయాన్ని ప్రకటించుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు సిలువ వేయాల్సిందే అని చెప్పేసి పోతే, అయితే ఇతను ఎక్కడి వాడు అంటే నజరేతు వాడు అంటే హేరోదు రాజుకు సంబంధించిన దేశం కాబట్టి అక్కడ హెరోదు దగ్గరికి పంపిస్తాడు. హెరోదు అక్కడ నుండి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తే, పిలాతు ఇతనిలో ఏ దోషము లేదు, ఇతని యొక్క పాపము నాకును నా బిడ్డలకు అంటకుండుగాక అని చెప్పేసి చేతులు కడుక్కొని, మీరే ఇతనికి తీర్పు తీర్చుకోండి అని చెప్పేసి వాళ్ళకు అప్పగించి వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి వారు అతనికి సిలువ వేశాడు. కొరడా దెబ్బలతో కొట్టి ముళ్ళ కిరీటము ధరింపజేసి సిలువ మ్రాణును అతని భుజం మీద మోపి కొట్టుకుంటూ పోయి గొలగతా కొండ పైన సిలువ వేశారు. ఒళ్ళంతా గాయాలతో, తడిసిన రక్తంతో శరీరం అంతా రక్తమయం అయిపోయింది. పక్కన గజదొంగలు ఇద్దరున్నారు. వారిలో ఒకడు, నీవు దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, మరి నీవెందుకు ఇలా చేస్తున్నావు? నీవు దేవుడవైతే నువ్వు విడిపించుకొని మమ్మల్ని విడిపించవచ్చు కదా అని ఒకడంటాడు. ఇంకొకడు, ఊరుకోరా, మనమంటే గజదొంగలం, తప్పు చేశాం, ఏ తప్పు చేయని మహాత్ముడైన అని చెప్పేసి అన్నప్పుడు, ఈయన నజరేయుడైన యేసు అని నేను నమ్ముతున్నాను అని అన్నప్పుడు, అక్కడ శిలువ మీద ఉన్న వానితో, ఈరోజు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు అని అతనికి అక్కడే మోక్షాన్ని కల్పించాడు. అలాగా శిలువ మీద మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి మరణించి మనకు రక్షణను కల్పించి చనిపోయి మూడవ నాడు సమాధిలో నుండి లేచి పునరుద్ధానుడై శిష్యులకు కనిపించి, మొట్టమొదటిగా మగ్దలే మరి కనిపించి, అక్కడి నుంచి శిష్యులకు కనిపించి వారికి అందరికీ హితబోధ చేసి సర్వలోకములకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అపి పవిత్రాత్మగా ఈ లోకంలో ఇప్పటికీ ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సువార్త లోకంలోని అన్ని దేశాలకు ప్రచురితమై ఉంది. అయినా సరే మనిషి ఇప్పటికీ
ఆయన మన కోసం చనిపోతే ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఇంకనూ పాపంలోనే మునిగిపోతూ ఉన్నాం. ద్వేషంలో ఉన్నాం. పగ, ప్రతీకారం, ఎదుటి మనిషితో నడవడిక సరిలేకుండా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనే అర్షడ్వర్గాలను నింపుకొని సైతానును ఆత్మలో నింపుకొని దేవునికి చోటు లేకుండా చేస్తున్నాం. దేవుడు ఏదైనా తోటలో మొదలుకొని ఇప్పటి వరకు మన హృదయంలో స్థానం ఉంటుందా, దొరుకుతుందా, ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మనిషి అపవాదిని హృదయంలో నింపుకొని దేవునికి చోటు లేకుండా చేస్తున్నాడు. ఈ అపవాదిని తొలగించుకుంటే తప్ప ఆయనని హృదయంలోనికి రాలేడు. హృదయంలోనికి రావాలంటే ముందు మనిషి మారాలి, అతని నడవడిక మారాలి, అతనిలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలి అంటే దేవుడు ఆత్మ ద్వారా వ్రాయించినటువంటి అతని వాక్యాలు బైబిల్ రూపంలో ఉన్నాయి. దాదాపుగా 1600 సంవత్సరాల పాటు 40 మంది రచయితలు రచించినటువంటి గ్రంథం పరిశుద్ధ బైబిల్. ఆ బైబిల్లో ఆయన యొక్క మాటలను నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ఆయన ఏం చేశాడు, మానవుడు ఏం చేశాడు, మానవునికి దేవునికి మధ్య సంబంధం ఏంటి, మానవుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అన్న సంగతులన్నీ కూడా దేవుడు రాయించి ఉంచాడు. మానవాళి మనుగడ కోసం ఆ వాక్యాన్ని మనం చదివితే చదివినది అర్థం చేసుకొని గ్రహించి ఆ సంగతులను మనం తెలుసుకొని ఆయన వైపు మనం తిరిగి